ఇప్పుడు నేను చేస్తున్న సమ్మర్ ఫ్యామిలీ జ్యూస్ అంటారండి. సో మనం చేసే దాంట్లో ఆరోగ్యం ఉండాలి, ఇష్టం ఉండాలి, సులువు ఉండాలి. సో సమ్మర్లో రాగి అంబళం అని వినే ఉంటారు, కానీ ఏదో చేసేస్తా ఉన్నట్టు చేస్తారు కాదు. కరెక్ట్ క్వాంటిటీస్తో ఫ్యామిలీ మొత్తం ఒక్కొక్క గ్లాసు తాగితే సాయంత్రం వరకు కూడా ఆకలేస్తుంది, అలసిపోరు. సో దాహం కొంచెం తగ్గిస్తుంది, హెల్దీ కూడా. ఈరోజు ఏంటంటే అనేది చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. సో దీనికి 1/2 కిలో పెరుగు తీసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక పండు మిరపకాయ, 2 పండు మిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్కలు, 1/2 స్పూన్ అల్లం ముక్కలు, 1/2 స్పూన్ జీరా పొడి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కోసుకుని మజ్జిగలో కలిపేసుకుని ఒక గంట సేపు మూత పెట్టి బయటే ఉంచాలండి. గంట సేపు. ఇది ప్రొద్దున్నే చేసుకుని మనిషి ఇంట్లో ఒక్కొక్క గ్లాస్ తాగారనుకోండి, సాయంత్రం వరకు విరదావతి తగ్గుతుంది, ఆకలేస్తుంది, ఆరోగ్యం ఉంటారు, అలసిపోరన్నమాట. చాలా ఆరోగ్యం, బట్ టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకే నేను చెప్పిన కరెక్ట్ క్వాంటిటీస్ ఫాలో అవ్వారనుకోండి, చాలా ఇష్టంగా చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. కాకపోతే వడబోసుకుని తాగాలి. ఇక్కడ ఏంటంటే 4 టేబుల్ స్పూన్లు పిండి అండి ఫ్యామిలీ మొత్తానికి. ఒక్కొక్క మనిషికి అంటే 4 టేబుల్ స్పూన్లు అయితే 6 తాగొచ్చు. లీటర్ నీళ్ళు అన్నమాట. ఫస్ట్ నీళ్ళు వేడెక్కిన తర్వాత కొంచెం నీటిలో నువ్వు 4 స్పూన్లు కలిపేసుకుని పడతగానో అందులో వేసి అలా చిక్కబడేలాగా ఉడకబెట్టాలన్నమాట. బాగా చిక్కబడిన తర్వాత, బాగా చిక్కబడిన అడుగట్టికండు లైట్గా చిక్కబడుతున్నాడు బంద్ చేసేటప్పుడు ఉడికిపోద్ది. ఫ్యాన్లో పెట్టాలి, బాగా చల్లారాలి కూడా. ఇది చల్లారిన తర్వాత ఒక గంటన్నర సేపు మజ్జిగ పక్కన పెట్టాం కదా, ఆ మజ్జిగలో ఇదంతా కలిపేసేసి, సో అప్పుడు చాలా బాగుంటుందండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతారు, అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు, లేదంటే అప్పటికప్పుడు తాగేయచ్చు. చిన్నపిల్లలకి అయితేనండి వడపోయండి, జాలి ఉంటుంది, పెద్ద జాలి, అందులో వేయాలి. వడగట్టు, టీ వడగట్టులో అయితే దిగదు, పెద్ద జాలీలు అయితే దిగుతాయి. అందులో సారం అంతా దిగిపోద్ది కనుక ఇందులో ఉన్న జీరా పొడి ఆకలిని పుట్టిస్తుంది. అంటే మనం ఒక పొద్దున గ్లాస్ తాగామనుకోండి, ఎండాకాలం చాలామంది దాహం నీళ్లు తాగేసి అన్నం తగ్గించేస్తారు, ఇమ్యూనిటీ పడిపోద్ది, టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఈ అంబళం తాగడం వల్ల ఆకలి పుడుతుంది, దాహం కొంచెం తగ్గుతుంది, చాలా హెల్దీ. రాగిపిండి 1 స్పూన్ రాగిపిండి రోజంతా మనం కూడా సగం డే చాలా హెల్తీగా ఉంచుతుంది అన్నమాట. సమ్మర్లో స్పెషల్ జ్యూస్ అంటే అంబడం అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇలా స్పెషల్గా చేసుకుంటారు. సో నచ్చితే లైక్ అండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అలాట్ ఎవ్రీవన్. ఓకే, జ్యూస్ రెడీ.